హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటిగా దైవ సేవకులు ఏలియా గారికి మంచి సమర్పణ కలిగి ఆయన సన్నిధిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇచ్చిన కృపను బట్టి, అంతేగాక మమ్మల్ని పరిచయం చేసిన మరి రవణక్క అన్నయ్యకి మరి ఒడింగుంట్లో చక్కగా బలంగా సేవ చేస్తూ ఆయా ప్రాంతాల్లో కూడా సేవ జరిగించడానికి ఆయన శక్తిని బలాన్ని ఇచ్చి నడిపిస్తున్న వాళ్ళకి కూడా దైవ సేవలకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. చేరి ఉన్న మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా ఈ సమయంలో ఇక్కడ నిలబడటానికి కూడా అర్హులం కాదు, కానీ బలం లేని మమ్మల్ని ఆయన శక్తి చేత నిలబెట్టి నశించిపోయే మరి నశించిన దాన్ని దేవుడు వెతికి రక్షించే దేవుడు కనుక, ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక, మరి మేము అన్యులు, మాకు యేసుక్రీస్తు అంటే తెలియదు, విగ్రహారాధన చేసేవాళ్ళం. మరి అలాంటి విగ్రహారాధనలో ఉన్నప్పుడు మాది గుంటూరు అండి, బస్ స్టాండ్ దగ్గర నెహ్రూ నగర్. మరి ఆ ప్రాంతంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు 7th క్లాస్ వరకు మా ఇంటి దగ్గరే చదువుకోవటం జరిగింది. అక్కడ ఉన్న స్కూల్లో తర్వాత మరి జలగరామారావు స్కూల్లో చదువుకోవటం జరిగింది. అదే సమయంలో మన మధ్యలో ఉన్న సీతా మహాలక్ష్మి అంటే రెప్కక్క గారు మరి ఇప్పుడు వాక్యం చెప్తూ ఉంటారు. ఆ అక్క నేను కలిసి స్కూల్కి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్తా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి దేవుని గురించి చెప్తా ఉండేది. నేను అంత ఇష్టపడేదాన్ని కాదు, మాకు చాలా దేవుళ్ళు ఉన్నారు అని నేను అనుకుంటా ఉన్నదాన్ని బట్టి చాలాసార్లు మా ఇంటికి వచ్చి మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి అని చెప్పింది, కానీ నేను అంతా ఇష్టపడలేదు. ఎందుకంటే మా దేవుళ్ళు మా ఇంట్లోనే ఒక విగ్రహారాధన, ఒక గుడిలాగా మరి రూమ్ అంతా పూజలు చేస్తూ ఉంటాం, పటాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం వెళ్ళని చోటకంటూ ఉండేది కాదు, బాగా యాత్రలు వెళ్ళేవాళ్ళం. అలాగా మేము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ యవనస్తులుగా ఉన్నప్పుడు ఆశ కలిగి ఉంటారు. 8th క్లాస్కి వచ్చాక మరి ఆ స్కూల్లో చదువుకుంటూ ఉన్నప్పుడు నాకు కూడా చాలా ఆశలు కోరికలు ఉండే. మా అమ్మోళ్ళు మా అక్కవాళ్ళు అందరికంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎప్పుడు ఆశ కలిగి, నా వివాహం కూడా మంచిగా జరగాలి, నేను చేసుకునే వ్యక్తి కూడా బాగా ఉండాలి, మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మేము అలా ఉండాలి ఇలా ఉండాలని ఆశలు అందరికీ ఉంటాయి కనుక నాకు కూడా అలాగే ఆశలు, యవనస్తులు అన్నాక ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి కనుక నేను అలాగే ఆశ కలిగి నేను అలా బ్రతుకుతూ ఉన్న సమయంలో ఎన్నో ఆశలు కోరికలు మరి ఉంటున్న దాన్ని బట్టి మా బంధువులేనండి, మా అక్క వాళ్ళ మరి చుట్టాలు వివాహం చేసుకోవడం జరిగింది. అందరికీ ఇష్టం లేకపోయినా కానీ, ఎందుకంటే మంచి వ్యక్తి పై రూపాన్ని చూస్తే మంచి వ్యక్తి సమాజంలో ఒక వ్యక్తిగా ఉంటున్నారన్నది మంచి పేరు ఉన్నదాన్ని బట్టి వివాహం వాళ్ళకి మరి వివాహం చేసుకోవటం జరిగింది. వాళ్ళకి ఏమీ లేదు అయినప్పటికి కూడా మంచి వ్యక్తి కదా అని వివాహం చేసుకోవటం జరిగింది. నేను అనుకుంటా ఉన్నాను కదా, చిన్నప్పుడు పూజలు చేస్తా అలా ఉన్నదాన్ని బట్టి మరి మా అమ్మతో పాటు చిన్నప్పుడు పూజలు చేస్తూ ఉండేదాన్ని. అట్లాగే మరి వివాహం జరిగాక కూడా నేను బాగా పూజలు చేయటం, మరి సాంబశివుడు అంటే చాలా ఇష్టం. మరి కార్తీక మాసాలు, శ్రావణ మాసాలు ప్రతి వారంలో అన్ని రోజులు మరి పూజలు చేస్తూ ఉండేదాన్ని. మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆంటీ ఉండేవాళ్ళు. మరి తెల్లవారుజాము 4 గంటలకి కార్తీక మాసం వచ్చిందంటే గుళ్ళో ఉండేది ఎవరు అని అంటే ఆ ఆంటీ నేను. అలాగా పూజలు చేస్తూ ఉంటాం. కానీ మా ఇంట్లో నెమ్మది ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు, అంతగా ఎవరిని కూడా పట్టించుకునేదాన్ని. చిన్నప్పటి నుంచి కూడా అందరికంటే నేను చిన్నదాన్ని, ఒక అన్నయ్య 2 అక్కలు, నేను చిన్నదాన్ని, ఎవరిని అంతగా పట్టించుకునేదాన్ని కాదు, ఎందుకంటే నా వేలో నేను ఉండేదాన్ని. అట్లాగే మరి ఇంట్లో కూడా అత్తగారింటికి వచ్చాక కూడా నేను అలాగే ఉన్నదాన్ని బట్టి మా ఆయన సంపాదిస్తున్నారు కదా అనుకునేదాన్ని. కానీ అదంతా వ్యర్థమనేది తర్వాత తెలుసుకున్నాను. మరి అలాగా ఉంటున్న దాన్ని బట్టి మరి మా ఆడపడుచులకి వివాహం జరిగింది, మా మరిదికి మరి వివాహం కుదిరింది. అదే సమయంలో సత్తెనపల్లిలో ఫ్లాట్ వ్యాపారం చేస్తూ ఉంటారు, వెళ్ళి వస్తూ ఉన్న పరిస్థితిలో నాకు ఎప్పుడూ తెలియని భయం వెంబడిస్తూ ఉండేది. ఇది చనిపోతాడేమో అనేసి అలా ఉంటున్న దాన్ని బట్టి ప్రతిరోజు ఏదో ఒక బలహీనత వస్తూ ఉన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మరి పలానా డాక్టర్ గారు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తా అన్నారు టైఫాయిడ్ అన్నారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే మలేరియా అన్నారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ మాకు అర్థం కావట్లేదు, పలానా హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళండి అనేసి ఆ టెస్ట్లు అవన్నీ చేసి అక్కడ పంపించారండి. అది ఏ హాస్పిటల్ అంటే కృష్ణా బిచ్చర్ ప్యాలెస్ దగ్గర, గుంటూరులో కృష్ణా బిచ్చర్ ప్యాలెస్ దగ్గర ఉన్న ఎర్రాస్ హాస్పిటల్ అంటే హెచ్ఐవికి సంబంధించిన డాక్టర్ గారు. అక్కడికి వెళ్ళి మరి బ్లడ్ టెస్ట్ చేయించాక డాక్టర్ గారు చూసి హెచ్ఐవి ఉంది అన్నారు. హెచ్ఐవి అంటే మరి
23 సంవత్సరాల క్రితం 1999లో ఇది జరిగింది. మరి ఈ కరోనా వస్తే కనుక ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఎలా ఉన్నారో భయంకరమైన అలాంటి పరిస్థితి, అందుకంటే ఘోరమైన పరిస్థితి. ఇక మా వాళ్ళందరూ బంధువులు అందరూ వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అర్థం కాక ఈ అబ్బాయికి ఇది రావటం ఏంటి అనేసి మళ్ళా వేరే హాస్పిటల్ తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేయించారండి. అక్కడ కూడా ఆ రోజు డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ రేపు పొద్దున్న ఇస్తాను, ఇక్కడ ఉండండి అని చెప్పినప్పుడు మరి ఆల్రెడీ తనకు అర్థమైపోయి అర్ధరాత్రి పేషెంట్లు అందరూ అక్కడ చాలామంది ఉన్నారు. ఉంటే లేచి అర్ధరాత్రి సమయంలో ఏడుస్తూ ఉన్నాడు, నేను చనిపోతాను. మన పిల్లల్ని అప్పటికి 1990లో వివాహం జరిగింది. 99వ సంవత్సరంలో అప్పటికి బాబుకి 6వ సంవత్సరం, పాపకి 8వ సంవత్సరం. మరి చిన్న పిల్లలు, మన పిల్లల్ని మీ అన్నయ్య వాళ్ళకి ఇచ్చేసేయి, అప్పటికి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు లేరు అని చెప్తా ఉంటుంటే నేను చాలామంది పేషెంట్లు ఉంటే ఏం కాదులే తగ్గిపోయిద్ది అంతమంది ఉన్నారు కదా అని అంటే లేదు నేను చనిపోతాను అని చెప్పినప్పుడు తెల్లారి డాక్టర్ గారు వచ్చారు, ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారండి. ఇంటికి తీసుకొని వచ్చాక వేరే వాళ్ళు వచ్చి కేరళలో మందులు ఇస్తున్నారు, అవి వాడండి నాటు మందులు అని చెప్పినప్పుడు అవి తీసుకొచ్చి వాడుతూ ఉన్నా. రోజుకు రోజు బలహీనత ఎక్కువైపోతూ ఉంది. బంధువులు అందరూ వస్తూ ఉన్నారు, ఏదో ఒకటి చెప్తా ఉన్నారు, మీరు పిల్లల్ని రానివ్వకండి, మీరు వెళ్ళబాకండి అని చెప్తా ఉంటే భయం వేసి ఏడుస్తూ ఉండేవాళ్ళం. అదే సమయంలో రెప్కక్క వాళ్ళు అక్క వాళ్ళు ఎన్జిఓస్ కాలనీ మేము ఉండే అంతకుముందు అక్కడ ఆ ప్రాంతంలో అక్క వాళ్ళు రావటం జరిగింది. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు క్యారేజ్ తీసుకొని వెళ్ళొస్తూ ఉన్నప్పుడు సువార్త చెప్పాలని చాలా ప్రయత్నం చేసేదండి. నేను ఒక్కరోజు కూడా నేను వినటానికి ఇష్టపడలేదు. వింటే ఎలా ఉండేదో కానీ వినటానికి ఇష్టపడలేదు. ఎవరైనా సరే పత్రికలు కానీ ఏమన్నా పాంప్లెట్లు తీసుకొచ్చి ఇచ్చినా కానీ అవి ఇలా బయట నలిపేసి బయటపడేసి దాన్ని గేటు లోపలికి వస్తే ఏమన్నా అంటుకుంటుందేమో అని అంతా మరి అలాగా ఉన్నదాన్ని బట్టి నిజంగా దేవుడు నా జీవితాన్ని అలా నలిపి ఆయన సన్నిధిలో ఆయన కృపకు వారసురాలుగా మార్చడానికి దేవుడు సహాయం చేశారని ఎన్నోసార్లు తలంచుకుంటూ ఉంటా. నేను ఇష్టపడకపోయినా కానీ యేసయ్య నన్ను ఇష్టపడి ఎంతో ప్రేమించాడు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు యేసుక్రీస్తు అంటేనే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అట్లాగా మేము ఉన్నదాన్ని బట్టి అక్క ఒకరోజు ఏంటమ్మా స్కూల్కి రావట్లేదు అనేసి మా ఇంటికి వచ్చారండి. వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను అక్కకి అబద్ధం చెప్పాను, ఎందుకంటే తను కూడా మమ్మల్ని ఇష్టపడదేమో అన్నట్లుగా బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు, ఇంట్లోనే ఉండమని డాక్టర్ గారు చెప్పారు, నిమ్మ వచ్చింది అని చెప్పాను కానీ పలానా అని మాత్రం చెప్పలేదు. అక్కకి ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ రెండో రోజు వచ్చారండి. అయినా కానీ అప్పటికి కూడా నేను చెప్పలేదు. కానీ నేను అంటున్నా అక్క సీతామహాలక్ష్మిని పిలువ అక్క అని చెప్పినప్పుడు మరి మూడో రోజు తను రావటం జరిగింది. తనతో నేను చెప్పాను, నువ్వు అలాగే ఉన్నావు, నా పరిస్థితి ఇది, అంతకుముందు వచ్చి నా ఫ్రెండ్ కదా నా మాట వింటది మరి అనేసి తను అనుకొని మరి ఇంట్లోకి వచ్చినప్పుడు నేనే తనని అరిశాను కానీ తన మాట నేను వినలేదు. ఆ రోజు తన మాట నేను వినటానికి ఇష్టపడ్డాను. నేను చెప్తా ఉన్నా ఆ రోజు, అమ్మా ఇట్లాగా మా పరిస్థితి డాక్టర్ గారు ఇలా చెప్పారు అని చెప్పినప్పుడు ఏం పర్వాలేదు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అనేసి కిందకి వెళ్ళి మరి తనతో చెప్పడం జరిగింది. అన్నయ్య మీరు ఇప్పుడైనా సరే దేవుణ్ణి తెలుసుకోండి అని అంటే తను ఎక్కడ నేను పాపం చేశానని అనుకుంటారని తను ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను మాత్రం నేనేమి చేయలేదమ్మా అంటే లేదు అలా అని కాదని మీరు దేవుణ్ణి తెలుసుకోండి, దేవుణ్ణి ఇష్టపడండి అని అంటే తను ఒప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. వెళ్ళిపోయాకండి మరి ఆ రోజు నైట్ ఆదివారం వచ్చింది అక్క, తెల్లారి సోమవారం తోట దగ్గరికి వెళ్దాము అని అంటే నువ్వు కనుక వెళ్తే వెళ్ళు కానీ నేను మాత్రం రాను అని ఆ టైంలో నేను చెప్పాను. అయినా కానీ నువ్వు రాకపోతే నేను బయలో దిగి చనిపోతాను అని అంటే సరేలే నా కోసం ఏం కాదు కదని మరి వెంటనే కాకాని తోట దగ్గరికి వెళ్ళాము. అంతకుముందు మరి నాకు కూడా బాగా శరీరంలో చాలా బలహీనతగా మరి విరోచనాలు, వాంతులు, తలనొప్పి, జ్వరం, భయంకరమైన బలహీనత, ఇడ్లీ తినలేని పరిస్థితి ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా మరి హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ అమ్మాయి కూడా చూపిద్దాము అని తీసుకెళ్ళి హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేశాక డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఈ అమ్మాయికి కూడా ఉంది అని చెప్పారంట. మా అమ్మ నాకు తర్వాత చెప్పింది ఆ అబ్బాయి మాత్రం చనిపోతాడు, ఈ అమ్మాయి 3 నెలలే బ్రతికిద్ది అని చెప్పినప్పుడు మా అమ్మ ప్రతిరోజు వస్తూ ఉంది. పిల్లల్ని చూసుకొని పిల్లల ముందు పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. ఏంటి అని అర్థం కాల. తర్వాత హాస్పిటల్ అని తీసుకువెళ్ళి వెళ్తూ ఉన్నప్పుడు తను ఒప్పుకోలేదు.
మేము కాకాని తోట దగ్గరికి వెళ్దామని ఆ రోజు తోట దగ్గరికి వెళ్ళాము. అమ్మ, అక్క, రేపు అక్క వాళ్ళ అమ్మ, మరి రాజమ్మక్క, అక్క, మేమందరం కలిసి మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లాగే సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా, ఒక నెమ్మదిగా ఉంది. ప్రభా, నేను అప్పుడు అడిగాను, యేసయ్య నువ్వు నిజమైన దేవుడు అయితే మేము చనిపోకూడదు. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో మరి పూజలు చేశాను అనేసి నేను అక్కడ ఒక మాట బలిపేటం దగ్గరికి వెళ్ళి అనుకొని వచ్చేసానండి. వచ్చేసాక మరి కొద్ది రోజులకి తను చనిపోవటం జరిగింది. చనిపోయాక నేను అనుకున్నా ఇక ఈ యేసుక్రీస్తు కూడా మాకు అవసరం లేదు అని మరి తీర్మానం చేసుకొని అట్లాగే ఉన్నప్పుడు తెల్లారి వచ్చి అక్కోళ్ళు, అమ్మ ఇప్పుడైనా సరే నువ్వు దేవుణ్ణి తెలుసుకోనని చెప్పారు. అంతకుముందు ఒక ఆమె వచ్చి దెయ్యం పట్టిందేమో అని అమ్మ అనేసి చేయించినప్పుడు దెయ్యం ప్రార్థన చేసి వెళ్ళారు. ఇంకొకళ్ళు వచ్చారు చేతపాటి చేశారు ఏమో అని అంటే ఇల్లంతా బాగు చేయించి అది చూపించాం. ఏది చేసినా తగ్గలేదు. కానీ మరి తనలో ఉన్న పాపాన్ని విడిచిపెడితే దేవుడు బాగు చేసేయడం కాదు. కానీ మరి అలాంటి తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటే చనిపోయాక నేను అనుకుని నేను చనిపోతాను అనుకొని తను చనిపోయారు కదా నాకు ఉందని మరి డాక్టర్ గారు చెప్పినప్పుడు ఇక నేను కూడా చనిపోతాను అనుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు నేను లోకపరంగా ఏడ్చింది 7 రోజులండి. 7 నిజంగా నా జీవితంలో సంపూర్ణం చేసి ఆయనకి సాక్షిగా ఉండటానికి దేవుడు కృప చూపాడు. 7 రోజులు ఏంటంటే పిల్లలు, కుటుంబం, నేను మరి అందరూ ఇష్టపడకపోయినా మరి వివాహం చేసుకున్న దాన్ని బట్టి ఇక ఈ మనిషిని నేను చూడను, ఈ స్వరాన్ని నేను వినను కదా అని నేను ఏడుస్తూ ఉన్నాను. అదే సమయంలో మరి 7 రోజులు అంటే జనవరి 1999 13వ తారీఖు చనిపోయారు. 20వ తారీఖు నైటు దేవుడు నన్ను ప్రేమించి నా స్థితిని చూసి, నా వాళ్ళందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, మరి సేవకులు వస్తూ ఉన్నారు, ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నారు. కానీ దేవుడు పరలోకమందుండి నా స్థితిని, నా బలహీనతను చూశాడు. ఆ రోజు యేసుక్రీస్తు మంచం ఉంది మా ఇంట్లో, ఆ మంచం మీద పడుకొని యేసు రక్తం బాటిల్ పట్టుకొని, కాకాని తోటలో ఉంటుంది కదా, ఆ బాటిల్ పట్టుకొని ఆ రూమ్ అంతా వెలుగు బాగా ఆ దర్శనాన్ని నేను చూడలేకపోతున్నా, యేసుప్రభు రూపాన్ని నేను చూడలేకపోతా ఉన్నాను. నేను అప్పుడు అడుగుతా ఉన్నాను, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే నా పిల్లల నాది లవ్వకూడదు, నా పిల్లల కోసమైనా నేను బ్రతకాలి. తల్లిదండ్రులు లేని పిల్లలు భూమికి కూడా బరువు అంటారు అనేసి నేను ఏడుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు, యేసు రక్తమే నీ జీవిత ఆశ్రయమని దేవుడు ఎప్పుడైతే ఆ స్వరాన్ని, ఆ మనిషిని నేను చూశానో, నిజంగా భూమి ఆకాశం గతించిన నా మాట ఎన్నడూ గతించదు. నిజంగా 7 అనగా నా జీవితంలో సంపూర్ణం చేసి ఎప్పుడైతే ఆ స్వరాన్ని, ఆ మాటని నేను విన్నానో నాలో ఒక శక్తి వచ్చిందండి. ఎట్లా అంటే అప్పుడు నేను 42 కేజీలు ఉన్నాను, ఇంక లేదు, అయిపోయింది నా పరిస్థితి అయితే. అలాంటిది అప్పటికప్పుడే నాకు తెలియకుండా ఒక ఆత్మ నాలో ప్రవేశించినట్టు అనిపించి నూతనమైన ఆరోగ్యం అసలు అంతంటే ఆ రోజంతానికి కూడా నేను నిద్రపోకుండా నేను ఏడ్చుకుంటానే ఉన్నా. ఎప్పుడు తెల్లారిద్ది మా అమ్మాయిని పంపించి వాళ్ళని పిలిపించాలి అక్క వాళ్ళని మరి చెప్పినప్పుడు అక్క ఆ రోజు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు చెప్పాను, అక్క దేవుడు ఇలా మాట్లాడాడు, యేసు రక్తమే నీ జీవిత ఆశ్రయం అని మాట్లాడాడు. మాట్లాడాక నాలో ఒక శక్తి వచ్చింది. నేను ఆ వ్యక్తి యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నాను, నువ్వు నిజమైన దేవుడు అయితే నేను బ్రతకాలయ్యా అని. కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు. ఇంక తెల్లారాక అక్క వాళ్ళు వచ్చాక చెప్పినప్పుడు చాలా సంతోషించారు. నీకేం కాదమ్మా, ఇంకా ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకోండి చెప్పినప్పుడు మా వాళ్ళు అందరూ వస్తాను. అప్పటికి దినం కూడా అయిపోలేదు. మరి కొద్ది రోజులకి 15వ తారీఖు దినం అయిపోయాక నేను మాత్రం వాళ్ళందరూ చూస్తూ ఉన్నది ఏంటంటే నేను ప్రార్థన మోకరించాను అనుకునేవాళ్ళు, కానీ నేను మాత్రం యేసు ప్రభుకి మా ఇంట్లోనే అప్పుడే మోకరించి ఏడుస్తూ ఉండేదాన్ని. ఏంటంటే నువ్వు నాతో ఉండయ్యా, నువ్వు నాతో ఉండయ్యా, నాకు వచ్చిన పదం అప్పుడు అదే కనుక, నువ్వు నాతో ఉండు అని నేను ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఆ మాటేనండి నాకు వచ్చింది. అప్పుడు నాకు బైబిల్లో ఎక్కడ ఏ వచనం, ఏ పదం ఉన్నది కూడా నాకు తెలియదు. కానీ ఒక పెద్ద ఆయనలాగా, ఒక ముసలాయనలాగా, మరి చిన్న పిల్లోళ్ళలాగా వచ్చి ఫలానా అధ్యాయం ఫలానా వచనం అనేసి దేవుడు చూపిస్తూ ఉన్నప్పుడు నేను అంటే అవి రాసుకునేదాన్ని. చేతి మీద ఆ రెఫరెన్స్ అవి వేసుకొని అక్క దగ్గరికి అక్క చూపించినప్పుడు అక్క చాలా సంతోషించేది. బైబిల్ తీసి చూస్తే సేమ్ అదే పదాలు అవే ఉండేవి. నాకు చాలా ఆదరణ.
నేను కుటుంబంగా ఉన్నప్పుడు కూడా అంత ఆదరణ, అంత ప్రేమ నేను పొందుకోలేదు. కానీ దేవుని యొక్క ఆదరణ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి, నాకు ఒక వ్యక్తి ఉన్నాడు అన్న ధైర్యం వచ్చింది. దినమైపోయాక నేను వెంటనే మరి చర్చికి వెళ్ళటం జరిగింది. అక్క ఆ రోజు నన్ను రాజమ్మక్క తీసుకొని వెళ్ళారు చర్చికి. వెళ్ళినప్పుడు అక్క ఒక పాట పాడుతూ ఉన్నారు, ఆదరణకర్తవు అనాథనిగా విడవు అనేసి. ఆ పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్న భావాన్ని తలంచుకుంటా, ప్రభువా నువ్వు ఎన్నడూ మమ్మల్ని అనాథులుగా విడవయ్యా అనేసి, నాలో ఉన్న ప్రతి లోపాన్ని ప్రభువా నేనైతే జయించలేను, కానీ ప్రతిదీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా అనేసి దేవుని సన్నిధిలో అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటా ఇంటికి వచ్చాక మరి 3 నెలలకి వెంటనే బాప్తీసం తీసుకోవటం, దేవుని సన్నిధిలో అంగీకరించి మరి రేపుకాళ్ళ పాస్టర్ గారి దగ్గర బాప్తీసం తీసుకోవటం జరిగిందండి. అప్పటి నుంచి ఇక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేది అన్నీ. కానీ మరి అట్లాగే ఉన్నప్పుడు ఏదో ఒక పని చేయాలి, నా పిల్లలను నేను పోషించుకోవాలని నేను ఏదో ఒక పని చేద్దాము అని వెళ్తూ ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పోరాటం, భయంకరమైన శోధన. మా మామయ్య, మా ఆడపడుచులు ఆయన వీళ్ళందరూ నేను చర్చికి వెళ్తూ ఉంటే నువ్వు చర్చికి వెళ్ళొద్దు, ఆల్నైట్లకు వెళ్ళొద్దు అని మా ఆడపడుచులు ఆయన అయితే అన్నాడు ఒకరోజు, నువ్వు కనుక చర్చికి వెళ్ళావంటే ఇంటికి తాళం వేస్తా ఉన్నాడు. నేను ఒకే మాట అన్నా, నా యేసయ్య తాళమైన నా కోసం తీస్తాడు, నేను మాత్రం చర్చికి వెళ్ళాల్సిందేనని నేను చర్చికి వెళ్ళేదాన్ని. అట్లాగే మరి దేవుని సన్నిధిలో దేవునితో మరి గడుపుతూ ఉన్నదాన్ని బట్టి దేవునిలో ఇంకా నేను ఉండాలి అనుకునేదాన్ని. మరి అట్లాగే ఉంటా ఉన్నప్పుడు ఏదో ఒక పని చేయాలి అనుకుంటా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను అనేకమైన మరి షాపుల దగ్గరికి వెళ్ళాను, అన్ని చోట్లకి వెళ్ళి పిల్లల్ని మరి పోషించుకోవాలి. స్కూల్లో సార్ వచ్చి ఫ్రీగా చదివిస్తూ ఉన్నారు, ఏదో ఒకటి కావాలి కదా అని మరి అట్లాగ అనుకుంటా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏది దొరికేది కాదు. రమ్మనేవాళ్ళు, వెళ్తే వద్దనేవాళ్ళు. అట్లాగే ఉన్నప్పుడు ఇక మా ఇంట్లో మా మామయ్య వీళ్ళందరూ గొడవ సమస్య చాలా కుటుంబంలో వచ్చినప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానని హేళనగా మాట్లాడేవాళ్ళు. మరి అట్లాగా అంటా ఉన్న పరిస్థితిలో మా చిన్న ఒక ఇల్లు అయితే ఉందండి చిన్నది, అది మా అబ్బాయికి పెట్టమని నేను అడిగినప్పుడు మా చిన్న అత్తయ్య అయితే అనింది, నువ్వు 3 నెలల్లో చచ్చేదానికి నీకు ఇల్లు ఎందుకే అని భయంకరంగా రోజు తిట్టి చాలా గొడవలైన అక్కను కూడా తిట్టారు. అయినా కానీ నేను మరి అట్లాగే మౌనంగా ఉండి సరేలే అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కనీసం మా నాన్న దగ్గర అప్పుడు సెలవులు ఇచ్చారు, మా నాన్న దగ్గరికైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని. మరి వచ్చినప్పుడు మా నాన్న చిన్నప్పటి నుంచి మమ్మల్ని ప్రేమించేవాడు కాదు, మా అన్నయ్యనే ఎక్కువ చూసేవాడు. మా అమ్మ మాత్రం మా కోసం ఎంతో త్యాగం చేసి ఆయన ప్రేమలోనే మా అమ్మ ప్రేమ చాలే అనుకునేవాళ్ళం. అట్లాగే ఉన్నదాన్ని బట్టి పిల్లల్ని తీసుకొని వెళ్తే అన్నాడు, మా ఇంట్లో వద్దమ్మా నువ్వు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో, నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అక్కడ చూస్తేనేమో సమస్య, ఇక్కడ చూస్తే మా నాన్న ఇట్లా అంటున్నాడని నేను అనుకోని వెంటనే అక్కడ మోకరించి ఏడుస్తూ ఉన్నా, అయ్యా నాతో నువ్వు మాట్లాడావు, నన్ను బ్రతికించావు, మరి నా పరిస్థితి ఏంటయ్యా అని. నేను అక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయండి, ఇక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరం వినపడుతూ ఉంది, నువ్వు వెళ్ళు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళకి నేను ప్రేమను కలగజేస్తాను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇక నేను వెంటనే పిల్లలను తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి రావటం జరిగింది. వచ్చాక మా అత్తయ్య మరి కీర్తన 3వ అధ్యాయంలో యెహోవా నాకు ఆధారం అని నిజంగా మాట్లాడిన ప్రతి ఒక్క యొక్క నోటి మీద నేను కొడతాను, దవడ ఎముకలను విరగొట్టువాడు నేనే, పళ్ళు విరగొట్టువాడు నేనే అనేసి ఆ స్వరం ద్వారా మాట్లాడినప్పుడు నేను వెంటనే ఇంకా వారందరూ మౌనంగా ఉండి, మా అత్తయ్యగా మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమనేవాళ్ళు కదా. అట్లాగే మరి సేవ దర్శనం, నాకంటే సేవ ఎలా చేస్తారో ఏం చేస్తారో కూడా తెలియదు, మరి నువ్వు నా పని చేస్తే నీ కుటుంబాన్ని నేను విడిపిస్తానని చెప్పినప్పుడు యేసయ్య నాకు ఏ పని రాదు, మరి నేనేం చేయలేను, నాకు బలం లేదు, మాట్లాడడానికి కూడా నాకు శక్తి లేదు అనేసి నేను నేర్చుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఒక స్వరం ద్వారా మరి దేవుడు చూపించాడండి. పరలోకం తీసుకెళ్ళి ఒక వ్యక్తి సింహాసనం మీద ఉండి ఒక ఇంగ్లాండ్ కవర్ లాంటిది నా చేతిలో పెట్టాడు.
ఇది నేను ఎవరికి ఇవ్వలేదమ్మా, నేను ఇస్తున్నాను అనేసి చూయించినప్పుడు నేను చాలా సంతోషంగా మరి కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు. అప్పటి నుంచి మరి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి మరి రేపుకక్క, పుష్పక్క, ఇంకా ఫ్యామిలీ మరి అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి దర్శనం ఉందండి. చివరిలో మరి అర్హత లేని నాకు ఆయన కృప తప్ప ఈ లోకంలో నాకు ఏది లేదు. కృప అన్న పదం నాకు చాలా ఇష్టం. నేను రాసుకున్న పాటలు కూడా కృప అన్న పదమే ఉంటుందండి. నిజంగా అర్హత లేని నన్ను ఆయన కృప చేతి నన్ను ప్రేమించి మరి కృపలో నిలబెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ప్రభువా మరి వీళ్ళందరితో కలిసి మరి సేవ చేయటానికి నాకు శక్తి లేదు అన్నప్పుడు దేవుడు వారందరితో కలిసి వెళ్ళటానికి దేవుడు చూపించాడండి. మా ఇంట్లో మేము సేవకి వెళ్ళిపోతున్నానంటే అన్నట్టు పేడా పోతే పోయిందిలే, ఇంకా అవసరం లేదు మాకు అనుకున్నారు. కానీ ఎవరైతే అవసరం లేదు అనుకున్నారో వారి కోసం నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. యేసయ్య, నేను సేవకి వెళ్ళే లోపే మరి ఇంట్లో యేసుక్రీస్తు ప్రతి పాపం నుంచి విడిపించబడిన అన్న వాగ్దానాన్ని పెట్టుకొని మరి ప్రార్థన చేస్తా ఉన్న, ప్రభా మా ఇంట్లో ఒక సూచకమైన క్రియ జరగాలి, మా ఇంట్లో రక్షించబడాలయ్యా అనేసి మా అత్తింటి వారే మొదటికి మారాలయ్యా అని నేను ప్రార్థన చేసినప్పుడు నేను బాప్తీసం తీసుకున్న 3 నెలలకి మా చిన్న మరిది బాప్తీసం తీసుకోవటం జరిగింది. ఒక్కొక్కరు మా అత్తయ్య అయితే గురుమంత్రం తీసుకుంది. నేను సచ్చినా మరి రాను అనేది. అలాంటి వ్యక్తి కూడా దేవుని మందిరానికి వచ్చి రావటానికి దేవుడు కృప చూపాడు. మా తోడుకోళ్ళు మరి మరుదులు, ఆడబడుచులు అందరూ ఏ వ్యక్తి అయితే తాళం వేస్తానన్నాడు ఆ వ్యక్తి కూడా దేవుని సన్నిధికి వచ్చి బాప్తీసం తీసుకున్నారండి. నిజంగా నశించిపోయి నన్ను నేను అడుగుతూ ఉండేది, నాలాంటి వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు ప్రభా, అలాంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తా అనుకున్నప్పుడు నిజంగా నశించిపోయే వారికి దేవుడి యొక్క శక్తినిచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టాడండి. మేము సేవకు వచ్చాము 2000 సంవత్సరంలో. మేమందరం కలిసి సేవకు వచ్చినప్పుడు లోకంలోనే ఎన్నో బాధలు, కష్టాలు అనుకుంటే సేవలోకి వచ్చాక కూడా ఎన్నో పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, చనిపోయే పరిస్థితులు వచ్చినాయి. అయినా కానీ దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి మరోకుండా ఆయన సన్నిధిలో మాట ఇచ్చిన వాడిని నేను అనేసి, వాగ్దానం చేసిన వాడిని నేను అనేసి దేవుడు నిలబెట్టి ఈరోజు బలమైన సేవను జరిగించడానికి దేవుడు కృప చూపాడు. ఎన్నిక లేని నన్ను, అర్హురాలైన నన్ను దేవుడు ప్రేమించి బలహీనని దేవుడు బలపరిచే దేవుడు కనుక అప్పటి నుంచి మరి ఎన్నోసార్లు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు కూడా డాక్టర్ చాలా ఆశ్చర్యపోయారు, నువ్వేనా అనేసి. నిజంగా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు కనుక మరి అప్పుడు నేను 42 కేజీలు ఉన్నప్పుడు ఇప్పుడు 84 కేజీలు. ఒకరోజు సన్నగా ఉండేవాళ్ళం. ఫస్ట్లో మేము సేవకు వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పి కిందకి వస్తా ఉన్నప్పుడు పుష్పక్కని అడిగేవాళ్ళు, అమ్మ మీ పిల్లలు బాగున్నారా అన్నప్పుడు అక్క అనేది, అమ్మాయి చూడు నన్ను అడుగుతున్నారు అంటే నేను అప్పుడు ఆ రోజు ప్రార్థన చేసుకున్న, ప్రభువా నీ కుర్చీకి సరిపోయేంత నీ శక్తిని నాకు ఇవ్వయ్యా అని మరి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మరి అప్పుడు సేవకు వచ్చినప్పుడు నేను అడిగానండి. 84 కేజీలు దేవుడు ఇచ్చాడు. అదే 84 కేజీలు మరి ఇప్పటికి కూడా ఆయన శక్తిని, బలాన్ని ఇచ్చారు. ఏ బలహీనత లేకుండా దేవుని సన్నిధిలో బలంగా ముందుకు వెళ్ళటానికి దేవుడు కృప చూపాడు. నేనే మరి నా పిల్లలను నేను చూసుకోలేను అనుకుంటే నా పిల్లలను చూడటానికి కూడా దేవుడు యొక్క గొప్ప కృపనిచ్చి ఆయన సన్నిధిలో నడిపిస్తూ ఉన్నారు కనుక నిజంగా నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. నిజంగా ఆ మాటలో ఉన్న ప్రభావాన్ని మనం గ్రహించి ఆయన కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని, ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించు అని మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం అడుగుతామో ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ వ్యాధుల్లో ఉన్నా దేవుడు బలపరిచి ఆయన కృపతో నింపే దేవుడు కనుక నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో నిన్ను, నన్ను, అందరినీ మన యేసయ్య ప్రేమిస్తున్నాడు కనుక ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.